మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనములు మనం అందరము కలిసి చదువుకుందాము. 27, 28 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మరొక భాగము, ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానములో 3వ వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుదాం. మీరు యోవేలు గ్రంథము పేజీ నంబర్ 753, 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, మహాసైన్యమును తినవేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. మరొక భాగము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించి మరియు ఇశ్రాయేలులకును అమోరీలకును సమాధానము కలిగి వచ్చును. 14వ వచనం మరొకసారి మొదటి చదువుదాము. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి రెండవ వారంలో కూడా మనము ఒక వాగ్దానమే తీసుకున్నారా, 2-3 తీసుకున్నారా? ఎన్ని తీసుకున్నారు? 2, 3 తీసుకున్నారా? ఈ వాగ్దానం లేదు, సరిగ్గా లేదు, ఈ వాగ్దానం సరిగ్గా లేదు, ఈ వాగ్దానం సరిగ్గా లేదు తీసుకున్నారా? మన పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి తీసుకుంటాం. నేను కూడా ఒకప్పుడు తీసుకున్నానే. అనంతపూర్లో తీసుకున్నా. ఏమనంటే అప్పుడు ఉద్యోగం కోసం ఎక్కువ ఆశపడుతూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. కాబట్టి అనంతపూర్లో ఉన్నాను. అక్కడ అనంతపూర్లో వాగ్దానం తీసుకున్నా. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చున్నా. అమ్మయ్యా అనుకున్నా. మరి అక్కడికి ఆశ ఇది కాదు. మరి ఉరవకొండకు వచ్చినాం. మేము ఉరవకొండలో ఉన్నాం. మరి వాగ్దానం తీసుకున్నా. ప్రభువా ఇంకొక వాగ్దానమి అక్కడ అడుగుడి మీకు అమ్మయ్యా ఇంకా నాకు ఈ సంవత్సరము ఉద్యోగం వస్తుంది అంటే మనకు ఆశను బట్టి ఏం చేస్తూ అంటాం, మనము వాగ్దానాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ అంటాం. ఎక్కువ వాగ్దానాలు తీసుకోవడానికి రెండు తీసుకున్నాళ్ళు ఎవరు చెప్పండి? 2 తీసుకున్నామా? మంచిదే. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. ఆ 2 వాగ్దానాలే కాదు, పరిశుద్ధంగా మన పాట కూడా పాడుతున్నాం కదా, గ్రంథ వాగ్దానములన్నీ నావి. అవి 2 వాగ్దానాలే కాదు, కానీ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ ఎవరివి? మనవే. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలా. ఎట్లా స్వతంత్రించుకోగలం చూడండి. వాక్య ధ్యానం చేయకముందు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి. కాబట్టి వాగ్దానాలను స్వతంత్రించుకున్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మన అనేకులు ఉన్నారు. వారిని పోలి మనము ఏం చేయాలంట? నడుచుకోవాలి. వారి జీవితంలో దేవుని వాగ్దానం ఎట్లా నెరవేర్చబడింది, దేవుడు వారికి ఏం వాగ్దానం ఇచ్చినాడు, ఆ వాగ్దానం వారి జీవితంలో ఎట్లా నెరవేర్చబడిందో వారిని పోలి మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. వాగ్దానం తీసుకుంటేనే సరిపోదు. ఏంటి మన వాగ్దానం ఇచ్చినాడు, దేవుడు నాకు ఏం చేయలేదని అనుకోవద్దు. కాబట్టి మనం ఏం చేయాలంట?
వాగ్దానాన్ని ఇప్పుడు చాలామంది మనకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు కదా, ఐఏఎస్ ఎట్లా సెలెక్ట్ అయ్యావో వాళ్ళని మనకి యూట్యూబ్లో పెడతా ఉంటారు. వాళ్ళు ఐఏఎస్ కావాలంటే, లేకపోతే ఎంబీబీఎస్ పాస్ అవ్వాలంటే, లేకపోతే ఉద్యోగం రావాలంటే వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు ఉంటాయన్నమాట. మేము ఇట్లా ఇంత కష్టపడ్డాం, లేకపోతే ఈ బుక్స్ చదివాం, లేకపోతే ఈ రకంగా కోచింగ్ తీసుకున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే ఏం కావాలా? వాగ్దానాన్ని ఎవరైతే స్వతంత్రించుకున్నారో వాళ్ళని పోలి మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఇంకా అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడుతుంది విశ్వాసం ఉండాలట, ఇంకా ఏముండాలంట? ఓర్పు ఉండాలంట. విశ్వాసం ఉండాలి, ఓర్పు. వాగ్దానం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలా, ఓర్పు ఉండాలి. చూడండి 15వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది, చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఎవరి గురించి రాయబడుతుంది ఆ మాట? అబ్రహాము గురించి. అబ్రహాం ఏం చేసినాడంట? ఆ మాటను నమ్మినాడు. ఎవరి మాటను నమ్మినాడు? మన మాటను కాదు. మన మాట నేను బాగు చేస్తాలేరా, గొప్పని చేస్తాలేరా, ఉద్యోగం చేస్తాలేరా, నీకు సంపాదించి పెడతారా అని అంటుంటారు. కానీ వాళ్ళు చేయలేరు, చేత కాదు. చేసేసిన పరిమితి వరకే, కొంతవరకే. అయితే ప్రభు అంటా రాయబడుతుంది ఆ మాట నమ్మి. ఎవరి మాటను నమ్మినాడు అబ్రహాము? దేవుని మాటను నమ్మినాడు. దేవుడు ఏం చెప్పినాడు అబ్రహాముతో? అబ్రహామా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఏం చేస్తా? నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తా, దీవిస్తా, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తా, నిన్ను శపించేవారిని నేను శపిస్తా. ఎవరికి తన జీవితంలో ఎప్పుడు కూడా వినని మాట దేవుడు తనకు వినిపింపజేసినాడు. నేనేం చేస్తాను? పాడు చేస్తానని చెప్పలా, నిన్ను నేను నాశనం చేస్తానని చెప్పాలా. మనల్ని నాశనం చేసేవాడు, పాడు చేసేవాడు ఒక్కడే. ఎవడు? సాతానే. దేవుడు ఒక్కడే మనల్ని ఏం చేసేవాడు? ఆశీర్వదించేవాడు. కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్పినాడు, అబ్రహామా, నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తా, నేను నిన్ను దీవిస్తా. గొప్ప అద్భుతమైనటువంటి మాట తన చెవులకు వినబడిన వెంటనే ఆ మాటను ఏం చేసినాడనా? నమ్మినాడు. మనకు చూడ చాలాసార్లు దేవుని ఇంటికి వస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని అంటా ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా. అయితే ఆ మాటను మనం ఏం చేయము? నమ్మం. ఎవరికో చెప్పినారులే, నాకు కాదులే అనే భావనతో మనం వెళ్ళిపోతాం. దేవునికి అబ్రహాంకి ఒక్కసారే దేవుడు చెప్పినాడు, అబ్రహామా, నేను నిన్నేం చేస్తాను? అంటేనే ఆశతో, విశ్వాసముతో అబ్రహాం ఏం చేసినాడు? ఆ మాటను నమ్మినాడు. నమ్మడానికి కారణం కూడా, మనం కూడా ఎవరన్నా చెప్పే వాళ్ళందరి మాటలు నమ్ముతామా? మనము చెప్పే వాళ్ళం అందరి మాటలు నమ్ముతామా? నమ్మం. ఎందుకు నమ్మం? అన్నా నాకు ఫలానా ఆయన చెప్పినా అంటే, అబ్బా వాడి మాట ఎందుకు నమ్మినావునా, అబ్బా అక్క మాట నమ్మినావా అంటారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ మోసపోయింటారు కాబట్టి. అబ్రహాము నమ్మినాడు అంటే చూడండి, మాట రాయబడుతుంది ఎక్కడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చదవండి. అంగీకరించెను, ఇస్సాకు వలనైనది చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినాడు. కాబట్టి దేవుడు అబ్రహామును మాటను నమ్మడానికి కారణం ఏంటంటే, చెప్పుచున్న దేవుడు ఎలాంటి వాడంట? మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని నమ్మినాడనమాట. కాబట్టి చాలాసార్లు దేవుని శక్తిని గురించి మనం వింటూ ఉంటాం, కానీ మన మనసులో నా దేవుడు మృతులను సైతం లేపువాడు అని మనం నమ్మం. నేనైతే నమ్ముతా వచ్చిన ఏంటంటే, బండను కొట్టగా ఏమొచ్చినంట? నీళ్ళు. కాబట్టి నేను ప్రభుని అదే అడిగిన, ప్రభు నేను బండను, నేను ఎలాంటి వాడిని? చాలామంది చెప్తా ఉంటారు కదా టీచరు, మొద్దు అని. అంటే చదువులో మొద్దు ఏం కాదు, కానీ బండగా తయారైపోయా. అయితే నేను ప్రభుని అడుగుతా వచ్చాను, ప్రభు నేను బండను, ఈ బండను నువ్వేం చేయాలి? కొట్టాలి. నువ్వు ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడుతుంది, ప్రభు ఎలాంటి వాడంట? ఘనమైన దాన్ని ఏం చేస్తాడంట? నీచమైందిగా చేస్తాడంట. నీచమైన దాన్ని ఏం చేస్తాడంట? ఘనమైంది. చూడు, మన దేవుడు అలాంటి వాడు. అయితే నమ్మాలి. కాబట్టి అబ్రహాము ఈ దేవుని మాటను నమ్మడానికి కారణం ఏంటంటే, తనతో మాట్లాడుచున్న దేవుడు ఎలాంటి వాడని నమ్మినాడు? నా దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని. కాబట్టి మన అందరి జీవితంలో దేవుని శక్తిని నమ్మాలా, దేవుని శక్తిని మనము నమ్మాలా.
అంత మాత్రమే కాదు, తనతో అంటా వచ్చినాడు, అబ్రహామా, నేను ఆస్వాదించాలనుకుంటున్నాను. అయితే నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఈ స్థలాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టు. ఈ స్థలంలో ఉంటే నేను నిన్ను ఏం చేయలేను? ఆశ్రదించలేను. ఈ స్థలాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. లేదులే ప్రభువా, ఈ స్థలంలోనే ఉంటాను, ఇక్కడే ఉంటానులే, ఆస్వాదించంటే ప్రభు అంటాడు, నేను ఈ స్థలంలో నువ్వు ఉంటే నేనేం చేయలేను? ఆస్వాదించు. మరి ఏం చేయాలి? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. లోబడ్డాడు. ఏముంది? నమ్మడం మాత్రమే కాదు, తను ఏం చేసినాడు? లోబడ్డాడు, విధేయత చూపినాడు. కాబట్టి మన జీవితంలో దేవుని మాటను నమ్మాలి, దేవుని శక్తిని మనము నమ్మాలి. అంత మాత్రమే కాదు, దేవునికి మనం ఏం చేయాలి? విధేయత చూపాలి, లోబడాలి. దేవుడు దేన్నైతే విడిచిపెట్టమంటున్నాడో, దేవుడు దీని ఎదురు నుంచి ఏదైతే తొలగించుకోమంటున్నాడో దాన్ని మనం ఏం చేయాలా? లోబడాలి. చాలాసార్లు మనం లోబడం. ఇది ఉన్నిలే ప్రభువా, ఇది ఉంటే ఏమవుతుంది, ఇది ఇట్లనే ఉంటుంది, నువ్వేం చేయాలని ఆశ్రయించు. ఇది నేను ఇట్లే కలిగి ఉంటా, నేను ఇట్లే ఉంటా, నేనేం చేయాలి? ప్రభు అట్లాంటి వాడు కాదు. తన యొక్క స్వభావానికి విరోధంగా ఆయన ఏది కూడా చేయడు. ఆయన ఏదైనా తన స్వభావం అనుసరించే చేయడు. చూడండి, ఒక మాట రాయబడుతుంది, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను కరుణించాలంటే, నేను నిన్ను విస్తరింప చేయాలంటే, నీ పితరులతో ప్రమాణము చేసినట్లుగా నేను నిన్ను ఆస్వాదించాలి అంటే ఏం చేయాలంట? నిర్మూలము చేయవలసింది కొద్దిగా పెట్టుకున్నాడా? కొద్దిగా పెట్టుకోలే, అడుగు భాగం కొంత పెట్టుకో. మొత్తం మన కొంతమంది బిందెలు కడుగుతారు, కడిగి బాగా కడిగిన తర్వాత గమనించండి, దాంట్లో చుక్క నీళ్ళు ఉండడానికి కూడా ఇష్టపడరు అనమాట. ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఏం చేస్తారు? బోర్లో పెడతారు. అంటే దాంట్లో ఉన్న నీళ్ళు కూడా ఏం కావాలా? పోవాలా. కడిగిన వాళ్ళు ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తారు లేదో కానీ, నేను ఆ దినాల్లో ఆ ట్యాపులు ఉంటాయి కదా, అక్కడికి వచ్చినప్పుడు ఇంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? బాగా కడిగి దాన్ని ఏం చేస్తారు? బోర్లో పెడతారు. అంటే దాంట్లో ఉన్న లోపల ఉన్న చుక్క కూడా ఉండకూడదు. కానీ ప్రభు కూడా అంటాడు ఏమని? నిర్మూలము చేయవలసింది కొంచెము కూడా నీ యొద్ద ఉండకూడదు. నువ్వు దాన్ని ఉంటే దేవుడు నిన్నేం చేయలేడు? విస్తరింప చేయలేడు. నేను ఆశ్రయించు. కాబట్టి మన దేవుడు నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను గొప్ప జనముగా చేయాలని, నిన్ను తలగా ఉంచాలని దేవుని యొక్క ఆశ. లోపమంతా ఎవరిది? మనదే. మనము శాపగ్రస్తమైనది, నిర్మూలము చేయవలసింది మన యొద్ద పెట్టుకుంటున్నాం కనుకనే ప్రభు ఏం చేయలేకపోతున్నాడు మనల్ని. మనం చాలాసార్లు ఇది ఇంత కొంచెమేలే ప్రభా, ఈ కొంచెం కదా ప్రభా, దీన్ని చూసి చూడకున్నట్టుగా ఉండంటాం. అయితే దేవుని కనుదృష్టి ఎట్లాంటిదంట? చెడుతనము చూడలేనంత నిష్కలంకమైనది దేవుని దృష్టి. ప్రభుని మనం అంటామంటే ఇది చూడొద్దులే ప్రభా, ఇది కొద్దిగా చూడొద్దులే అనుకుంటాం. అయితే ప్రభు ఏమంటాడు? శాపగ్రస్తమైనది, నిర్మూలము చేయవలసినది, పాప సంబంధమైనది ఏది కూడా నీ యొద్ద ఉంచుకోవద్దు. అది నువ్వు ఉంచుకున్నంత కాలం నువ్వేం పొందలేవు? ఆశీర్వాదాన్ని పొందలేవు. దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవైనా నేనైనా మనం ఏం చేయాలా? దేవునికి సంపూర్ణమైన విధేయతను చూపాలి. అబ్రహాము దేవుని మాటను విన్నాడు, లోబడ్డాడు, దేవుని శక్తిని ఎరిగినాడు. అంత మాత్రమే కాదు, దేవునికి ఏం చేసినాడు? విధేయత చూపినాడు. ఎట్లాంటి విధేయత? అబ్రహామా, నీ కుమారుని, నువ్వు ప్రేమించే కుమారుని బలి వేయి అంటే సర్లే ప్రభా అని అన్నాడు. లేదులే ప్రభా ఉన్ని అన్నాడా? అంటే దేవుడు ఏమి చెప్పినా కూడా అబ్రహాము వెంటనే చేస్తా వచ్చినాడు, లోపడతా వచ్చినాడు, విధేయత చూపుతా వచ్చినాడు. కారణం ఏంటంటే నా దేవుడు మృతులను సైతం ఏం చేస్తాడు? సజీవులుగా చేస్తాడు. నేనేం చేయాలి? ఆయనకు నేను లోబడాలి. ఆయనకు లోబడితే చాలు, నన్ను ఆస్వాదిస్తాను. అబ్రహాము అట్లా లోబడ్డాడు, విధేయత ఉన్నాడు కనుకనే
నేటి వరకును ఆయన సంతతి ఏం చేయబడతా ఉంది? ఆస్తి ప్రపంచంలో ఏ జనము లేనటువంటి గొప్ప జనముగా ఎంచబడతా ఉంది. కారణం ఏంటిది? అబ్రహాము యొక్క విధేయత. కాబట్టి మనము ప్రభు మాటను నమ్మడమే కాదు, ప్రభు వాగ్దానాన్ని మనం తీసుకోవడం మాత్రమే కాదు, కానీ మనం ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. అప్పుడే అది మనకి ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. మా నాన్న ఒక్కటే మాట చెప్పాడు, ఏంటంటే నా జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు, కుమారుడా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువు అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. తీర్మానం చేసుకున్నా. ఏ స్నేహితుల ఎద్దుకు వెళ్ళాలా, ఎవరితో సాహసం చేయలే. వాళ్ళతో సాహసం ఏం చేసుకున్నాను? పాడు చేసుకున్నాను, నష్టపరుచుకున్నా. నా జీవితం మేలు జరగల. అయితే మా నాన్న చెప్పిన ఆ మాటను బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా వచ్చిన, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపుతా వచ్చిన, ఎక్కువ సమయం ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ధ్యానించుట్లో ఉంటా వచ్చిన. అది ఏదో కొద్ది వరకే ఉండొచ్చు, దాని ద్వారా వచ్చిందని చెప్పట్లేదు, కానీ దయగల దేవుడు, కృపగల దేవుడు ఆ వాగ్దానాన్ని నా జీవితంలో ఏం చేసినాడు? నెరవేర్చినాడు. కాబట్టి నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేవుని మాటను నమ్ము, దేవునికి లోబడు. అబ్రహాముకు దేవుడు 10 సార్లు చెప్పినాడా? అబ్రహామా, నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. వెంటనే లోబడ్డాడు, వెంటనే విధేయత చూపినాడు. కాబట్టి నువ్వు దేవుని వాక్యానికి ఎంతగా లోపడతావో, ఎంతగా విధేయత చూపుతావో, అంతగా దేవుడు నీ యందు ఆనందపడి నేనేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో దేవునికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలని దేవుడు కూడా ఆశపడతా ఉన్నాడు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణం నీ తప్పిదమే, నా తప్పిదమే, మన తప్పిదమే. అయితే ఈ దినం తీర్మానం చేసుకో, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినావు ఈ వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నేను నిన్ను దీవిస్తానని, గొప్ప జనముగా చేస్తానని. కనుక నీ వాగ్దానాన్ని నేనేం చేస్తున్నా? నమ్ముతున్నా, లోబడతా. నీ మాటకు నేను ఏం చేస్తాను? లోబడతా. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఏం చేసినాడంట? ఓర్పుతో ఉన్నాడంట. ఎంతకాలం ఏమున్నాడంట? ఓర్పు. ఎంతకాలం ఓర్పు? అది ఎంతకాలం? 25 సంవత్సరాలు ఉంటాము మనము. 25 సంవత్సరాలు ఏంది ప్రభువా? 25 సంవత్సరాలు అయిపోయా? అయితే అబ్రహాము సనగలేదు, ప్రభుని మీద ఏం చేయలేదు, ఓర్పుతో ఉంటా వచ్చినాడు. కారణం ఏంటంటే తను దృఢంగా నమ్మినాడు. ఏమని చూడండి, ఆ మాట చదువుదాము. ఇంకొక రోమిలకు రాసిన పత్రికలో కూడా రాయబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. రుడిగా విశ్వసించినాడు, రుడిగా ఖచ్చితముగా విశ్వసించినాడు. 17వ వచనం కూడా చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడు. అంత మాత్రమే కాదు, ఏంటంట? లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. ఈ సృష్టిని అంతా దేవుడు ఎట్లా చేసినాడు? లేనప్పుడే చేశాడు. ఆదికాండంలో మనం మొదటి అధ్యాయంలో చూస్తే ఉందా ఇదంతా? భూమి ఎట్లుంది? శూన్యముగా, నిరాకారముగా. అయితే కలుగును గాక అంటే ఏం చేసింది? ఎట్లా కలిగింది ఈ సృష్టి? ఆశ్చర్యం మన కనులకు, అవునా కదా? ఇదంతా ఈ సృష్టిని ఒకసారి మనం గమనిస్తే ఇదంతా మన దృష్టికి ఏముంది? ఆశ్చర్యం, మన కనులకు ఆశ్చర్యం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. కాబట్టి ఓర్పుతో మనము ఉండాలి. ఓర్పుతో దేవుని వాగ్దానాన్ని మనము శ్వాసంతో. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరం. ఎలాంటి ఓరిమి అంటది? దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉండాలన్నమాట. దేవుని చిత్తమును నెరవేరుస్తూ మనం ఓర్పుతో ఉండాలన్నమాట. ఓర్పు ఉండడం ఒకటే సరిపోదు.
ఓర్పును కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలంట? నెరవేర్చు. దేవుని చిత్తం ఒకటే. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసి పెడుతుంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. దేవుని చిత్తం ఏమి? పరిశుద్ధంగా ఉండడము, పాపానికి దూరంగా ఉండడం. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పాపానికి దూరంగా. అదే దేవుని యొక్క చిత్తం, వేరేది ఏమి లే. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పాపానికి దూరంగా ఉంటూ అలాగూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఓర్పుతో ఉంటే దేవుని వాగ్దానం ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానము నెరవేర్చు. కారణం ఏంటి? అబ్రహాము దేవుని మాటను ఏం చేసినాడు? నమ్మినాడు. నమ్మడం మాత్రమే కాదు, దేవుడు చెప్పినట్లుగా లోబడ్డాడు. లోబడ్డం మాత్రమే కాదు, తాను ఓర్పుతో ఉన్నాడు. ఓర్పుతో ఉండాలంటే రాయబడుతుంది దేవుని చిత్తమును. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే పరిశుద్ధతను కలిగి పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధతలో నుండి అధికమైన పరిశుద్ధతలో మనకి వెళ్తూ పాపానికి దూరంగా ఉండి ఉన్నట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇచ్చినా నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ ఎవరివి? నీవి, నావి, మనందరివి. ఏదో ఈ సంవత్సరం వాగ్దానం వచ్చిందో ఏమొచ్చిందని అనుకోవద్దు. దిగులు పడవద్దన్నాడని నువ్వేం దాని గురించి బాధపడవద్దు. దేవుడు అన్నాడు, చెప్పి ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు దిగులు పడవద్దు, భయపడవద్దు. నీకు సహాయం చేసేది ఎవరు? నేనే. ప్రభువే మనకు సహాయం చేసేవాడు. ఆయన తప్ప మనకి ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం ఈ జీవితంలో వాగ్దానం నెరవేర్చు కొరకై ఆయనకు లోబడు. ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారుడా నీ హృదయము అంతే చా. దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేసే చా. వేరే వాటిని ఏమీ పెట్టుకోవద్దు, వేరే నీ హృదయంలో ఏమీ ఉంచుకోవద్దు. దేవుని మాత్రం నీ హృదయంలో కలిగి ఉండి చాలు. సంపూర్ణమైన గొప్ప ఆశీర్వాదాలను నీకు ఇస్తాడు. అద్భుతమైన సహాయాలు నీ జీవితంలో చేస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అద్భుత క్రియలు ఆయన చేయువాడు. అయితే దేవుడు చెప్పినట్లుగా, దేవుడిని కోరుతున్నట్లుగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆయన రక్తము చేత కడగబడి దేవుని కలిగి దేవుని చిత్తము నెరవేరుస్తూ విశ్వాసముతో ఓర్పుతో దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉంటాను. సరే, మనం చదువుకున్న భాగము ఈ సంవత్సరం దేవుడు మనకి ఏమి చెప్పినాడంటే మరలా ఇస్తా. మరలా ఇస్తానంటే వచ్చిన తర్వాత పోయా నేను ఇప్పుడు ఈయన మరలా ఇస్తానని కాదు అర్థం. మరలా ఇస్తానంటే ఇప్పుడు చెప్తాంటారు కదా, ఇప్పుడు అడిగినావన్నా ఇప్పుడు ఇల్లేనులే కానీ మరలా ఇస్తాలే అంటామని, అట్లా కాదనమాట. మరలా ఇస్తాను అంటే నేను నిన్ను సమకూరుస్తా. ఐ విల్ రెస్టోర్ అంటాడు అనమాట ఇంగ్లీష్లో. ఐ విల్ రెస్టోర్ అంటే నేనేం చేస్తాను? నిన్ను సమకూరుస్తా. దాని కొరకే ఉపమానంలో తప్పిపోయిన కుమారుని విషయంలో యేసు ప్రభు చెప్పిన ఉపమానం, ఆ కుమారుడు ఏం చేసినాడు? పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు, నష్టపరుచుకున్నాడు. దేవుడు తన్ని చెప్తాడు కదా, ఆ కుమారుడు ఎవరంట? ధనవంతుని కుమారుడు. బీదవాని కుమారుడు కాదు ఆ కుమారుడు. ఎవరి కుమారుడు? ధనవంతుని కుమారుడు తండ్రి యొద్ద నుంచి తొలగిపోయినాడు, తండ్రి యొద్ద నుంచి దూరం అయిపోయినాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయినాడు, తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అలాగుంటే జీవితము ద్వారా తను ఏం మేలు పొందినాడా? మేలు పొంది నష్టపరుచుకున్నాడు. అయితే ఆ కుమారునికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేస్తాడు. తండ్రి ఎద్దుకు వచ్చినాడు. అప్పుడు తండ్రి ఏం చేసినాడు? తన వస్త్రాలను ఏం చేసినాడు? మార్చినాడు. ప్రశస్త వస్త్రాలు తొడిగింపజేసినాడు. ఇంకా తన చేతులకి ఏమి ఇచ్చినాడు? ఉంగరం ఇచ్చినాడు. అంటే కుమారత్వాన్ని, అధికారాన్ని ఇచ్చినాడు. తన పాదములకు ఏమీ లేవు అప్పుడు, చెప్పులు లేని స్థితి. అయితే దేవుడు తనకు అన్నీ సమకూర్చినాడు తండ్రి. అడగనికి ప్రభు అంటా ఉన్నాడు, కుమారుడా నాకు దూరం అయిపోయి నన్ను విడిచిపెట్టి నా నుండి తొలగిపోయి నువ్వన్నీ పోగొట్టుకున్నావు.
నువ్వే ఖాళీ అయిపోయావు, ఏమీ లేవన్నాడు, భ్రష్టుడు అయిపోయావు. పనోళ్ళు కూడా ఎవరు పెట్టుకోలేదంట వాడికి, ఎవరు ఉన్నా పని కూడా ఎవరు ఇవ్వలా. కారణం ఏమిటంటే భ్రష్టుడైపోయాడు. నువ్వంత భ్రష్టుడు అయిపోయినా పర్లా, నువ్వు నా యుద్ధకు వస్తే నేనేం చేస్తాను, నిన్ను సమకూరుస్తా. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన ఆ ఉపమానంలో ఆ కుమారుడు భ్రష్టుడైపోయాడు, కానీ తిరిగి తండ్రి యుద్ధకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు, అతను సమకూర్చున్నాడు. కనుక ప్రభు అంటాడు, నిన్ను సమకూర్చాలని నేను కోరుకుంటా ఉన్నా. నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో, నీ బుద్ధిని బట్టి, నీ అవివేకాన్ని బట్టి, నీ అజ్ఞానాన్ని బట్టి, నీ తెలివి మాలిన స్థితిని బట్టి నువ్వేమైతే పోగొట్టుకున్నావో, నా నుండి దూరం అయిపోయి ఏదైతే నువ్వు కోల్పోయావో, నువ్వు తిరిగి నా ఎదుకు వస్తే ఏం చేస్తా, నేను సమకూరుస్తా. ఆయన సమకూర్చేటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఋతు గురించి చెప్పబడుతుంది కదా, ఋతు మోయాబులు ఏమైపోయింది, పోగొట్టుకుంది, విధవరాలుగా ఉంది. అలాంటి పరిస్థితిలో తను ఒక తీర్మానంతో వచ్చింది. ఏమని నయోమితో అన్నాడు, అనింది ఆమె, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ జనం దగ్గరికి నేను వస్తా. వచ్చింది, అటు తీర్మానంతో వచ్చింది కనుకనే ఆమె జీవితం ఏం చేయబడింది, తిరిగి ఆశీర్వదించబడింది. కాబట్టి సహోదర సహోదరి, తలంపు ఏంటంటే, దేవునికి దూరంగా ఉంటే మనకు వచ్చేది ఏంటంటే, మనం భ్రష్టులం అయిపోతాం. ఏమైపోతాం, భ్రష్టులం. రోమిలకు రాసిన పత్రికలో రాయబడుతుంది, వారు తమ దేవునికి తమ హృదయంలో ఏం చేయలేదంట, చోటు చేయలేదు. వారికి భ్రష్ట మనసు. ఏ మనసు అంటే అది భ్రష్టులం. ఎవరైనా భ్రష్టుడా అంటే మనల్ని ఒప్పుకుంటామా? వరి భ్రష్టుడా అంటారు ఎవరన్నా. ఇప్పుడు అంటారులేంటారు, పదాలు రావు, పల్లెల్లో వినపడతా ఉంటాయి. అయితే భ్రష్టులనైన మనల్ని ఏం చేస్తాడైనా సమకూర్చబడాలి అంటే చేయాల్సిందేంటి, ఆ కుమారుడు ఏం చేశాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. తన పాపం విషయమై పశ్చాత్తాపడినాడు, తను చేసుకున్న తీర్మానం అన్నిటి విషయమై పశ్చాత్తాపడినాడు, తిరిగి తండ్రి ఎదుకు వచ్చినాడు. కాబట్టి సమకూర్చబడింది. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఆయన నిన్ను సమకూర్చాలని కోరుకుంటా ఉన్నాడు. ఎటువంటి సమకూర్పది, కుమారత్వాన్ని ఇచ్చినాడు. తిరిగి స్టెప్ బై స్టెప్ కాదు, కొంతకాలం నమ్మకంగా ఉంటే చూసిన తర్వాత నిన్ను నా ఇంట్లోకి చేర్చుకుంటాను రా అన్నాడా? నువ్వు తిరిగి చెడిపోయాడురా, నిన్నంత నమ్మకం నేను ఇప్పుడు కొంతకాలం వాడు ఉండు, ఆ తర్వాత నిన్ను పరీక్షించి తీసుకుంటానన్నాడా? అన్నాడా? వెంటనే సమకూర్చుకున్నాడు, వెంటనే హత్తుకున్నాడు, వెంటనే చేర్చుకున్నాడు. కాబట్టి చాలామంది మనుషులైతే వాడు అంత సామాన్యంగా నమ్మొద్దని అంటారు. ఏమంటారు? సామాన్యంగా నమ్మొద్దు, వాడు అట్లున్నాడంతే, పరిస్థితిని బట్టి అట్లున్నాడేమో అంటారు అనమాట. అయితే మన దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన ఎదుకు వస్తే ప్రేమతో ఏం చేస్తాడు, చేర్చుకొని నిన్ను సమకూరుస్తాడు. కాబట్టి ప్రభు ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, మనల్ని సమకూరుస్తాడు. కాబట్టి చూడండి ఎట్లా సమకూర్చబడిందో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. బలిలో పాల్పొందాము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. శత్రువు ఇశ్రాయేలు యొద్ద నుంచి పట్టణాలను ఏం చేసుకున్నారంట, పట్టుకున్నారు. చూడండి ఎందుకు పట్టుకున్నారు ఇక్కడ రాయబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11 నుంచి మనము 14 వరకు మార్చి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి 13వ వచనం, వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. చాలు. ఇశ్రాయేలీలు దేవునికి ఏం చేసినారంట, కోపము పుట్టించినారు. దేవునికి కోపము పుట్టించే పనులు చేస్తూ వచ్చినారు, దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చినారు. కనుక దేవుడు వారిని ఏం చేసినాడంట, ఇశ్రాయేలును దోచుకుని వారికి అప్పగించినాడు. దేవుడే అప్పగించేసినాడు. ఎవరిని? శత్రువులకు అప్పగించేసినాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. ఎందుకు వారు ఏం చేశారంట,
దేవుని కోపం పుట్టించినారు. దేవునికి కోపం పుట్టించి వారు శత్రువులకు అప్పగింపబడతా వచ్చినారు. శత్రువులు ఏం చేసినారంట? ఇశ్రాయేలుకు ఉన్నటువన్నీ దోచుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం కదా, గిద్యోను ఎక్కడున్నాడంట? గానుగ చాటున దాక్కున్నాడు. ఎందుకు? శత్రువులు చూస్తే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి పట్టణంతా కళ్ళనంతా ఏం చేస్తారు? దోచుకొని పోతారు. కారణం ఏంటంటే వారు దేవునికి కోపము పుట్టించినారు. దేవునికి కోపం పుట్టించడం ద్వారా శత్రువులు ఇశ్రాయేలుకు ఉన్నదంతా ఏం చేసినారు? దోచుకున్నారు. కాబట్టి ఈ దినాన నీవు నేను మనం ఎవరైనా సరే శత్రువుల చేత మనకు ఉన్నది దోచుకోబడుతోంది అంటే కారణం ఏంటంటే దేవునికి మనం ఏం చేస్తున్నాము? కోపం పుట్టిస్తున్నాం. మనుషులను కోపం పుట్టియచ్చు, తల్లిదండ్రులు కోపం పుట్టియచ్చు, దైవసేవకులను కోపం పుట్టియచ్చు, పర్వాలేదు. కానీ ఎవరిని కోపం పుట్టించకూడదు మనము? దేవునికి. నేను చాలా అల్లరి చేసేవాడిని. అయితే మా మ్యాథ్స్ టీచర్కి మాత్రం నేను భయంగా కూర్చునేవాడిని. ఎందుకంటే ఆయన డస్టర్తో కొడతాడు. దేంతో కొడతాడు? డస్టర్తో కొడతాడు. ఇక్కడి నుంచి ఇట్లా ఇస్తే ఇంతే, అయిపోయా. మిగతా వాళ్ళ దగ్గర నేను భయపడేవాడిని కాదు. మిగతా టీచర్లు అంటే నాకు భయమే లేదు. ఆ మ్యాథ్స్ టీచర్ అంటే మాత్రం ఎంత భయం అంటే అంత భయం. అట్లా కదలేవాడిని కూడా కాదు, భయం. కాబట్టి ఎవరికి కోపం పుట్టించకూడదు మనము? దేవునికి మనం కోపం పుట్టిస్తే ఏం చేస్తాడంటే దేవుడు మనకు ఉన్నదాన్ని దోచుకోవడానికి ఏం చేసినాడు? శత్రువులు కాపాడు. శత్రువులు ఏదో పై తీసుకొని వెళ్ళిపోతారా? అన్నీ దోచుకోపోతారు. ఏం చేసినారు? అన్నీ. చూడండి, ఇశ్రాయేలులకు కలిగిన పట్టణంలో ఏం చేసినారు? వాళ్ళు పట్టణాలనే దోచుకున్నారు. ఆ పట్టణాలను ఏం చేసినారు? తమ స్వాధీనపరుచుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆ పట్టణాలను శత్రువు ఏం చేసినాడు? దోచుకుని ఆ పట్టణాలను, ఇశ్రాయేలు చేతిలో ఉన్నటువంటి ఆ పట్టణాలను, లేక దేవుడు వారికి ఇచ్చిన పట్టణాలను శత్రువు ఏం చేసినాడు? దోచుకున్నాడు. దేవుడు మనకి ఇచ్చినవి శత్రువు చేత దోచబడుతున్నామంటే కారణం ఏంటంటే దేవునికి కోపము పుట్టించి. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి మనం కోపము పుట్టించేవారిగా ఉండనే ఒక తెలిసిన విషయమే కదా. ఎస్తేరు గ్రంథంలో ఆ రాజు ఆ రాణిని పిలిచినాడు. ఆ రాణి ఏం చేయలేదు? ఆ రాజు మాటను వినలే. అప్పుడు ఆ రాజుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసినాడు? ఆమెను రాణిగా ఉండకుండా చేసినాడు. ఆమె చూపిన అవిధేయతను బట్టి రాజు ఏం చేసినాడు? కోపగించుకున్నాడు. కోపగించుకొని ఏం చేసినాడు? ఆ రాజును ఆ రాణి స్థానంలో నుంచి తొలగించేసినాడు. కారణం ఏంటి? ఒక్కటే, ఆ రాజు మాటకు ఆమె ఏం చేయలేదు? విధేయత చెప్పలేదు. కాబట్టి మన జీవితంలో మహారాజు అయినటువంటి లేదా రాజులకు రాజు అయినటువంటి ప్రభువు మాటకు మనం ఏం చేయాలా? లోబడాలి, విధేయత చూపాలి. ఆయన మాటకు మనము అవిధేయులుగా ఉండనే ఉండకూడదు. అబ్రహాము భయపడినాడంట. రాయబడుతుంది కదా, అబ్రహామా, ఇందువలన నీవు నాకు భయపడుచున్న వాడని నాకు కనపడదు. ఎట్లా భయపడింది? ఎట్లా తెలిసింది దేవునికి? దేవుడు చెప్పినాడు అబ్రహాంతో, అబ్రహామా, నువ్వు ప్రేమించు ఇస్సాకు. అది కూడా ఎంతమంది ఉన్నారంట? ఒక్కడే. వాడిని ఏం చేయాలి? నువ్వు నేర్పించు. నేను ఇయ్యకపోతే దేవుడు ఎట్లయినా తీసుకుంటాడు. నేనేమో లోబడకపోతే దేవుడు ఎట్లయినా తీసేసుకుంటాడు. ఆయన ఇచ్చిన దేవుడే ఏం చేస్తాడు? తీసివేసే సామర్థ్యం ఆయనకి. దాన్ని భయపడి ఏం చేసినాడు? ఇష్టపూర్వకంగా సంతోషంగా పోయి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ తలంపు ఏంటంటే ప్రభు మాట ఎంత కఠినమైన పర్ల నీ జీవితంలో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభుకు లోబడు. అబ్రహాంకి దేవుడు చెప్పినాడు కానీ మనకు చెప్పట్లేదు ఆ మాట. ప్రసాద్ నీ కుమారు నాకు ఇమ్మంటాడా? అట్లాంటి దేవుడు కాదు. ఎవరికి ఎంతగానో శోధించేవాడు అంతనే ఇచ్చేవాడు. కాబట్టి తలంపు ఏంటంటే దేవునికి కోపము పుట్టించడం వలన వారు ఏం చేయబడ్డారు? శత్రువుల చేతికి అప్పగించారు. దేవుడు వారికి ఇచ్చిన పట్టణంలో నుంచి ఆ పట్టణములను శత్రువు స్వాధీనపరుచుకున్నాడు. గనుక వారు ఏం చేయలేకపోతా వచ్చినారు. చూడండి, ఆ మాట రాయబడుతుంది 1 రాజుల గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చినాయి. ఇశ్రాయేలులకు తిరిగి వచ్చినాయి. ఎట్లా వచ్చినాయో చూద్దాము. 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. మందసము కాలము ఆయను ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తారు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించు. చాలు. ఇశ్రాయేలీలు సమూయేలు ప్రవక్త ఎద్దుకు వెళ్ళినారు. అప్పుడు సమూయేలు ప్రవక్త వారికి సలహా ఇచ్చినాడు, సూచన ఇచ్చినాడు. అయ్యా, మీరేం చేయాలి? మీకు తిరిగి రావాలంటే, మీరు తిరిగి సమకూర్చబడాలంటే, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, దేని బట్టి అయితే శత్రువుల చేతికి మీరు అప్పగించబడ్డారో అవి మీకు తిరిగి రావాలి అంటే ఏం చేయాలంట? యెహోవా దేవుని ఏం చేయాలి? మీరు సేవించాలి. ఈ లోకస్తులు పోతా అంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే పోతారు, వెంటనే పోతారు. వాళ్ళ పేర్లు మనకి ఎందుకు కానీ అందరికీ తెలిసి పోతే వాడు చెప్తాడు, ఇట్లా చెయ్యి, ఇది చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఆ యాగం చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చేయండి. వాళ్ళన్నీ చేస్తారు. సమూయేలు ప్రవక్త వాళ్ళకి ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవాని మీరు సేవించండి. మీ దేవుడైన యెహోవాని మీరు సేవించడం లేదు కనుక మీరు నష్టపోతా ఉన్నారు. శత్రువు మిమ్ములను దోచుకుంటా ఉన్నాడు. చూడండి, దేవుని ఉద్దేశము నిర్గమాకాండము 4వ అధ్యాయం త్వరగా నిర్గమాకాండము 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. నన్ను సేవించున్నట్లు. ఇంకా చూడండి, నిర్గమాకాండము 5వ అధ్యాయము, నిర్గమాకాండము 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము. చాలా. 8వ అధ్యాయం 1వ వచనం. ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 9వ అధ్యాయం 1వ వచనము. నన్ను సేవించుటకు నా ప్రజలను పోని. దేవుని ఉద్దేశం ఏంటంటే ఫరో యొద్దకు మోషే వెళ్ళాలి. మోషే చెప్పాల్సిన మాట ఏమని? ఒక్కటే, నా ప్రజలు నన్ను సేవించడానికి వారిని నువ్వేం చేయాలా? పోని. దేవుని ఉద్దేశము నా ఎడల, మన ఎడల, అందరి ఎడల ఏంటంటే మనము ఆయనను ఏం చేయాలి? సేవించాలి. ఆయన సేవించడం కొరకే మనల్ని ఆ పాపము నుండి, ఆ అంధకారము నుండి, లేకపోతే మరణ బలము గలవాని చేతుల నుంచి, అపవాది చేతుల నుంచి ఆయన మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు. ఎందుకు? మనం ఆయన ఏం చేయాలి? సేవించాలి. ఆయన సేవించడం కొరకే దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఫరో కాడి క్రింద నుంచి మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు. సాతాను యొక్క బలము నుండి మనల్ని విడిపించినాడు. కారణం ఒక్కటే, మనం ఆయనను ఏం చేయాలి? సేవించాలి. అందుకొరకే దేవుడు ప్రతి సందర్భములో మోషే వెళ్ళి ఫరోతో చెప్పాల్సిన మాట ఒక్కటే, నా జనులను పోని. ఎందుకు పోని? వారు నన్ను ఏం చేయాలి? సేవించాలి. అందుకొరకే వారిని విడిపించడానికే నేను వచ్చిన. అందుకొరకే నా యొక్క ఆశ, నా ఉద్దేశం అది ఒకటే. అంటే దేవుని ఉద్దేశం, దేవుని ఆశ ఏంటి? మనం అందరం కూడా ఆయనను సేవించాలి. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారంట? యెహోవాను సేవించుట మానివేశారు. ఏం చేస్తూ ఉన్నారంటే చూడండి, ఆ మాట చదువుతాము. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. 20 సంవత్సరంలో ఆయన
ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప వాళ్ళలో దుఃఖం ఉందంట. దేనికి? యెహోవా దేవుణ్ణి సేవించడానికి వాళ్ళలో ఏముంది? దుఃఖం. దేవుణ్ణి సేవించే విషయంలో వారు దుఃఖపడుతూ ఉన్నారు. దేవుని సేవించే విషయంలో వారు దుఃఖము కలిగి ఉంటా ఉన్నారు. చూడండి, రాయబడుతుంది కీర్తన గ్రంథము 100వ అధ్యాయం. కీర్తన 100 2వ వచనం చదవండి. సంతోషం. దేవుని ఇంటికి రావాలంటే ఎట్లా రావాలి? మనం సంతోషంగా రావాలి. సువార్తకు రావాలంటే సంతోషం. ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలంటే సంతోషం. సంఘ ప్రార్థనలో పాలు పొందాలంటే సంతోషం. ఈ అన్న ఇప్పుడే పెట్టినారన్న, ఏం ఇవాళ పెట్టకపోయింటే ఏమైపోతాండా? ఏం ఇవాళనే ఏమంతా ఏదో పిల్లలు వచ్చినారు, ఇది వచ్చినారు, ఏదో ఉందాం అనుకుంటే ఇవాళనే పెట్టినాడే అన్న, ఇవాళ పెట్టకపోయింటే అట్లా కాదనమాట. సంతోషం. మన దేవుని ఎట్లా సేవించాలంట? సంతోషంతో. ప్రతి నియామక కూటం, ప్రతి ఒక్క పరిచర్య దేంట్లో కూడా మనం ఎట్లుండాలా? మనం కొంతమంది సణుగుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు? సణుగుతూ ఉంటారు. ఇవాళనే ఎందుకు పెట్టినాడు? ఇవాళనే ఎందుకు సువార్త? ఇవాళనే ఎందుకు ఉపవాస ప్రార్థన? ఇవాళే ఎందుకు? ఇవాళే. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఎట్లా సేవించాలంటే దేవుణ్ణి మనము సంతోషంతో. ఎలాంటి పరిస్థితి అయినా పర్లా, ఎలాంటి ఏమైనా పర్లా, చెప్పబడింది, నేను దానికి ఏం చేయాలి? లోబడాలి. ప్రకటింపబడింది, నేను లోబడాలి. నాకు ఒక తీర్మానం ఉండేది ఏంటంటే, అన్యులు ఏదైనా మంచి పనికి పోతూ ఉంటారు. వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళకి ఒక పిల్లి అడ్డం వస్తుంది. ఏమొస్తుంది? వస్తేనే వాళ్ళు ముందుకు పోరు. ఏం చేస్తారు? వెనక్కి వస్తారు. మంచి పనే వాళ్ళు వెళ్తున్నది, మంచి పని కోసమే. ఏమడ్డం వచ్చిందంట? పిల్లి అడ్డం వస్తే ఏం చేస్తారు వాళ్ళు? వెనక్కి వస్తారు. నేను తీర్మానం చేసుకున్నా, ప్రభువా, నేను వెళ్తున్నది మంచి పనే ఉండొచ్చు, ఇవాళ నీ ఇంటిలో ఫలానా మీటింగ్ ఉందని ప్రకటించబడింది కాబట్టి నేను ఏం చేయను? వెళ్ళను. ఇవాళ ఫలానా మీటింగ్ ఉందని సంఘంలో ప్రకటించబడింది కాబట్టి నేను వెళ్ళాను. నేను వెళ్ళేది మంచి పనే కావచ్చు. మరి ఇవాళ ఏం చేయమని సంఘంలో ఏముంది? ఉపవాస ప్రార్థన ఉంది, లేకపోతే సువార్త ఉంది, లేకపోతే బైబిల్ స్టడీ ఉంది. కాబట్టి నేనేం చేయను? వెళ్ళాను. అన్యులే భయపడితే మనం ఇంకా ఎంత భయపడాలా? భయపడాలన్నా వద్దా? కాబట్టి నా బంధువులకు నేను చెప్తా, ఆదివారం పెళ్ళి ఉందన్నా అంటే, అన్నా వస్తా, కానీ వచ్చుట ద్వారా నాకు మేలు లేదు, మీకు మేలు లేదు. మీకు మేలు కలగాలి అంటే రాయబడుతుంది కదా, మీరు వచ్చి మమ్మల్ని ఏం చేయాలా? ఆశీర్వదించండి అంటారు కదా. మీ ఆశీర్వాదం కొరకే మేము మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాము? పిలుస్తున్నాము అంటారు కదా. కాబట్టి మీరు ఆశీర్వదించబడాలంటే ఇవాళ నేను దేవుని ఇంట్లో ఉంటాను, నాకు ఆశీర్వాదం వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది. ఏం మనరు అనమాట వాళ్ళు. మీకు ఆశీర్వాదం కావాలా? లేకపోతే నేను వచ్చేట ద్వారా నాకు నష్టమే, మీకు నష్టమే. తలంపు ఏంటంటే, అన్య జనులే పిల్లిని చూసి భయపడిపోతే మనం దేనికి చూసి భయపడాలా? ఎవరిని చూసి భయపడాలా? దేవునికి భయపడాలా. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే, దేవుడు మనకు సహాయం చేయకపోతే, దేవుడు మనకు విజయం ఇవ్వకపోతే, దేవుడు మనను కరుణించకపోతే మనం పొందగలమా? ప్రభు అంటాడు కదా, నా ఆజ్ఞ లేనిది ఒక తల వెంట్రుకైనా. ఇంకొక చోట రాయబడుతుంది, కుక్క తన నాలుకను కూడా ఏం చేయదంట. కుక్క స్వభావం ఏంటి? నాలుక. అయితే దేవుని ఆజ్ఞ లేకపోతే ఆ కుక్క కూడా ఏం చేయదంట, తన నాలుకను. మరి అంత సర్వశక్తి గల దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. కానీ రాయబడుతుంది, సంతోషముతో నీ దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలా? సంసేవించాలి. సంతోషముతో ప్రభువును మనము సేవించాలి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను ఎట్లా సేవించాలంట? భయభక్తులు ఉండాలంట. ఇంకా ఏముండాలంట? నిష్కపటులు, కపటము లేని వారిగా ఉండాలి. మనం ప్రభుని సేవించాలంటే ఏముండాలంటే, మనం ఎట్లుండాలా? మనలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ప్రభుని సేవించాలి అంటే సంతోషంతో ప్రభుని సేవించాలి. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, నిష్కపటులై.
మన హృదయంలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటమును కలిగి మనం ప్రభువును సేవించలేకూడదు. కపటము లేకుండా కనుక మత్తయి సువార్త 10:36 అనుకుంటాను రాయబడుతుంది కదా, పావురం వలె నిష్కపటులై ఉంటాడు. ఎట్లా ఉండాలంట మనము? పావురం వలె. తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను పంపుతా ఉన్నా. తోడేళ్ళు ఏం చేస్తాయి? గొర్రెని చూసిందంటే మింగేస్తాయి, హాని చేస్తాయి. అయితే మీరు ఎట్లా ఉండాలా? నిష్కపటులుగా ఉండాలి. మనం నిష్కపటులుగా. కనుకనే యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆ వ్యక్తి గురించి ప్రభు అంటాడు కదా, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు. ఎందుకు? ఆయన ఎందుకు నిజమైన ఇశ్రాయేలుడు అయినాడు? ఆయన ఏం లేదు, ఏ కపటం లే. మెచ్చుకున్నాడు ప్రభు. హృదయాన్ని చూచిన ప్రభు మెచ్చుకున్నాడు. అయ్యా ఇతనయ్యా నిజమైన ఇశ్రాయేలుడు. ఏమయ్యా ఆయన ఎందుకు నిజమైన ఇశ్రాయేలుడు? నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నానే, నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నానే, నేను పుట్టినప్పటి నుంచి ఉన్నానే, నేనెందుకు కాదంటే అయ్యా ఆయనలో ఏం లేదు, కపటము లేదు. కాబట్టి దేవుణ్ణి సేవించాలంటే మనలో ఏముండకూడదు? కపటం. సంతోషంగా ప్రభుని సేవించాలి. రెండవదిగా మనం ప్రభుని ఎట్లా సేవించాలి? నిష్కపటులుగా సేవించాలి. మూడవదిగా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మన శరీరములను ఏం చేయాలంట? ఆయనకు సమర్పించుకుని. ఇట్టి సేవ యుక్తమైంది. దేవునికి ఇష్టమైన సేవ ఏంటి? మన శరీరములను ప్రభువుకి ఏం చేయాలంట? ఎందుకు సమర్పించుకోవాలా? ప్రభువే, దేవాది దేవుడే మన కొరకు ఏం చేసుకున్నాడు? ఆయన సమర్పించుకున్నాడు. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. మాది కాదు క్షమించండి. మొదటి అధ్యాయం సరే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. చాలు. ప్రభు మన కొరకు తన్ను తానే ఏం చేసుకున్నాడు? దేని కొరకు? మనము విమోచించబడాలని, మనము పాపము నుండి విమోచించబడాలని, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై ఆయన మన కొరకు ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. దేవునికి సమర్పించుకున్నాడు. సజీవ యాగముగా, బలియాగముగా, తను తానే అర్పణముగా దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని కూడా ఏమంటున్నాడు? ఏమర్పించుకోవాలంట? దశంభాగం అర్పిస్తాలే ప్రభు, అర్పించాల్సిందే, దశంభాగం ఇవ్వాల్సిందే. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మన కొరకు సమర్పించుకోకపోయింటే మనకు పాప క్షమాపణ లేదు. కాబట్టి మన శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలంట. అది దేవునికి ఇష్టమైన సేవ. కాబట్టి మన శరీరములను ఆయనకు సమర్పించి, కాబట్టి రాయబడుతుంది కదా, చూడండి, దానియేలు గ్రంథం అనుకుంటాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము తమ దేహములను దేవునికి, ఎక్కడది? 28మ్మా చదువుమా. పూజారుడు రక్షించెను, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను ఏం చేశారంట? ఎవరికి అప్పగించినారు? దేవునికి అప్పగించేశారు. ప్రభువా, ఈ దేహములు మావి కాదు, ఈ దేహము నీది. ఇదిగో ప్రభువా, ఈ ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయము నీ కొరికిస్తా, ఈ చేతిని నీ కొరికిస్తా, ఈ నోటిని నీ కొరికిస్తా, ఈ కాలుని నీ కొరికిస్తా, సమస్తము నీకే. కాబట్టి వారు తమ దేహములను ఎవరికి ఇచ్చారంట? దేవునికి అప్పగించుకున్నారు. కనుకనే దేవుడు వారిని ఏం చేసినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు వారి జీవితాల ద్వారా మహిమ పరచబడతా వచ్చింది. కాబట్టి దేవునికి ఇష్టకరమైన, ప్రీతికరమైన సేవ అంటే ఏంటి?
మన దేహములను ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ చేతులు నావి కాదు, ప్రభువా ఈ కనులు నావి కాదు, ఒకప్పుడు నావే, వీటి ద్వారా నేను నష్టపోయాను. అయితే ఇది ఇప్పుడు అన్నీ నాకు అప్పగించి నాకు ఇచ్చినవన్నీ నీవి అంటాం. పాట పాడతారా? నావన్నీ నీవే అంటాం, కానీ అవి క్రియాపూర్వక జీవితంలో ఉండదన్నమాట. కాబట్టి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడు కోరినట్లుగా తమ శరీరములను ఏం చేశారంట? దేవునికి అప్పగించుకున్నారు. యేసు ప్రభు వారు కూడా మన కొరకు తన శరీరమును, తన ప్రాణమును, సమస్తమును ఏం చేసినాడు? అప్పగించుకున్నాడు. కనుకనే మనకేం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. కాబట్టి ఎప్పుడైతే మన దేహములను ప్రభువుకు అప్పగిస్తామో, మన దేహములను ప్రభువుకు అప్పగిస్తామో, మన దేహములను ప్రభువుకు సమర్పించుకుంటామో, వారి ద్వారా దేవుని నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఇంకో మాట చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఇంకో మాట చూసి ముగిస్తాము. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదవండి. చాలు. దేవుని సేవించాలి అంటే ఏం చేయాలంట? వెంబడించాలి. దేవుని సేవించాలి అంటే వెంబడించాలి. ఎట్లా వెంబడించాలంట? మత్తయి సువార్త రాయబడుతుంది, తన సిలువను ఎత్తుకొని నన్ను. సిలువ ఏం చూపిస్తుంది? శ్రమని చూపిస్తుంది. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ వచ్చినాడు. సిలువను ఎత్తుకొని ఆ యెరూషలేము వీధుల్లో నడుస్తూ వచ్చినాడు. సిలువ అనగా శ్రమ. కాబట్టి ప్రభా శ్రమ వద్దులే ప్రభా, శ్రమ లేకుండా నేను నిన్ను సేవిస్తానంటే దేవుడు దాన్ని ఒప్పుకొని అపోస్తల కార్యంలో రాయబడుతుంది, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో మనము అందుకే ఒక భక్తుడు పాట పాడాడు. ఏం పాట అంటే, ప్రభు సేవలోని, పాడదామా పాట? ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధల్, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధల్, మానములుగా మారి కాంతి బహుమానములుగా మారి కాంతి క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, అత్యంతా క్రీస్తే ప్రభు సేవలోని శ్రమలు ఎలాంటివి? కఠిన బాధలు. అయితే అవన్నీ ఏమవుతాయంట? శ్రమ ఏం చేయబడుతుంట? బహుమానముగా మారుతుంది. కాబట్టి బహుమానంగా మార్చబడాలి అంటే ఏం కావాలా? శ్రమ కావాలి. శ్రమ లేకుండా, ఎటువంటి శ్రమ పొందకుండా, ఎటువంటి కష్టము లేకుండా దేవుని మనము సేవించలేం. దేవుని అందుకొరకే మోషే అంటాడు కదా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కష్టం అన్నాడా? ఏమయ్యా బాగా రాజు ఇంట్లో ఉండు, నిన్ను దేవుడు రాజింట్లో పుట్టించినాడు, రాజింట్లో ఉండు, బాగా రాజింట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉండు, ఏముంది పాపం దేవుడు నిన్ను రాజింట్లో పుట్టించినాడు కదా, ఉండు అక్కడే అని చెప్పినాడా? ఆయన ఏమన్నాడు? ఈ సుఖభోగములు నాకు వద్దు. ఎక్కడ శ్రమ అనుభవించాలా? దేవుని ప్రజలతో నేను, అది నాకేమొస్తుంది? మేలు. ఎందుకు మోషే శ్రమ అనుభవించాలనుకుంటున్నావంటే, అయ్యా అందుకు ప్రతిఫలంగా నాకేముంది? బహుమానం. ఆ బహుమానం కావాలయ్యా నాకు. ఈ బహుమానం ఏంది? ఈ కిరీటం ఏంది? ఇది 4 రోజులు ఉంటుంది, 5వ రోజు ఏం చేస్తారు? తీసేస్తారు. కోపం వచ్చిందంటే జగన్ అనుకున్నాడు 20 ఏళ్ళు ఉంటాను అనుకున్నాడు పాపం. ఆయన ఎన్నేళ్ళు ఉంటాను అనుకున్నాడు? మొదటిసారి తీసేసినాడు. నమ్మినాడు, తీసేసినాడు.
మనుషులు నమ్ముతారు, ఏం చేస్తారు? ముంచుతారు. ఏం చేస్తారు? ముంచుతారు. కాబట్టి మోషే ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుని ప్రయత్నం. ఎట్లా ఉండాలనుకున్నాడు? రాజుగా, నాయకుడిగా ఉండాలనుకున్నాడా? శ్రమ. కాబట్టి ప్రియ సహోదర, తలంపు ఏంటంటే దేవుని మనం సేవించాలంటే ఏం పొందాలా? శ్రమ పడాలి. శ్రమ లేని జీవితం నిజమైన క్రైస్తవ జీవితము కాదు. శ్రమ పడడానికి మన మనసు ఒప్పుకోదు. అది వచ్చిన పరిస్థితి అంతా ఏంటంటే శ్రమ పడడానికి మన మనసు ఒప్పుకోదు. కాబట్టి శ్రమ పడినట్లయితే ఆ శ్రమ మనల్ని ఏం చేస్తాయంటే అవి బహుమానాలు. అనగానే ఈ లోకంలో ప్రభు సేవలో నువ్వు ఎంతగా శ్రమ పడతావో ఆ శ్రమ అంతా ఏమవుతుంది? బహుమానాలుగా మారుతాయి. ఆ బహుమానాలు ఏమో చేపడతావు ఒకనాడు నీ తల మీద. ఆ కిరీటాలు కావాలన్నా వద్దా? పెళ్ళిళ్ళ టైంలో పెట్టే కిరీటాలు ఏమైనా దొరుకుతాయి? ఏమన్నా దొరుకుతాయి తెచ్చుకుంటాం మనం. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అయితే ఆ ఇంట్లో ఉందా, ఈ ఇంట్లో ఉందా అని. ఏం అవసరంలే. ఇది నమ్మర్ని కూడా నమ్మరు. నిజందేనా కూడా నమ్మరు. వాడికి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటారు. ఈ లోకంలోది అయితే పరలోకంలోది దేవుడిచ్చేది మంచి వెలగల రత్నములతో వైడూర్యములతో చేయబడిన కిరీటం. అప్పుడు మనం చూసి ఏమన్నా ఇవన్నీ ఇట్లుంటేనే ఆ రోజు పూరి గుడిసెలే ఉండేవి కదబ్బా, నేనన్నా బాగానే మంచి కసాపురంలో మంచి బిల్డింగ్ కట్టుకొని ఉంటేనే ఏమేం బాగా ఇవాళ కిరీటంతో తిరుగుతుంది. దేవుడు అంటాడు, నిజమే సహోదరుడా, ఆ బిడ్డ నా కొరకు ఏం చేసింది? శ్రమ పడింది. కాబట్టి ప్రభు కొరకు శ్రమపడు. దానికి ప్రభు అంటాడు కదా పౌలు తిమోతితో అంటాడు, శ్రమపడి ఏం చేయాలంట? స్వార్థికుని పని చేయి. శ్రమపడు, దేవుని పని చేయి, దేవుని సేవ చేయి, దేవుని కార్యము చేయి. ఎట్లా చేయాలా? సంతోషముగా సేవించు. సంతోషంగా ప్రభుని సేవించినట్లయితే ఇవన్నీ నిజమే. సంతోషంగా ప్రభుని సేవిస్తూ వచ్చినప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. ఈ శ్రమలను బట్టి నువ్వు నిరుత్సాహపడవద్దు. ఈ శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఈ బాధలను బట్టి నువ్వు నిరాశపడవద్దు. ఈ శ్రమలను బట్టి నువ్వు పారిపోవద్దు. ఇవన్నీ ఏం చేయబడతాయంట? బహుమానులుగా మారి ఏమైపోతాయి? అవి కాంతి కిరీటం. అది తొలగించలేనటువంటి కాంతి. కాబట్టి ఈ దినాన్ని సంవత్సరాన్ని ప్రభు మనకి ఇస్తా వచ్చిన నేను నిన్ను సమకూరుస్తా. ఎప్పుడు సమకూరుస్తాడు? ప్రభువుకు మనము సేవించినట్లయితే. ఎట్లాగూ సేవించాలి మనం? ఆయనని కోపం పుట్టించేవారిగా మనం ఉండకూడదు. ఆయనను మనము సంతోషముగా ఆయనను మనము సేవించాలి. అంత మాత్రమే కాదు, నిష్కపటులుగా ఉండాలి. ఎట్లుండాలి మనము? నిష్కపటం. ఎటువంటి కపటము లేని జీవితం మనం ఉండాలి. మూడోదిగా చూస్తా వచ్చినాం. ఎట్లుండాలంట? మన దేహములను ప్రభుకు అప్పగించి. ఇంకో మాట రాయబడతా, ఆయన సేవించాలంటే ఆయన మాటను మనము గైకొనాలి. అంత మాత్రమే కాదు, రాయబడుతుంది ప్రభువును మనము ఎట్లాగ సేవించాలా? ప్రభు సేవలు ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. అయితే ఆ శ్రమలను బట్టి నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు. తీర్మానం చేసుకో, ప్రభువా నీ కొరకు నేను శ్రమ పడతా. ఎందుకు? అవి బహుమానాలుగా మార్చబడతాయి. ఇంతకాలం నీ శ్రమపడ్డానికి నేను ఇష్టపడలా. నీ కొరకు శ్రమపడ్డానికి నేను వెనుకంజ వేస్తా వచ్చిన. నీ కొరకు శ్రమపడ్డానికి నేను భయపడతా వచ్చిన. అయితే ఈ దినాన్ని నాకు చెప్తా ఉన్నావు, ఆ శ్రమలు ఏమో చేపడతావంట? బహుమానములుగా మారుతాయి. అవి ఎట్లుంటాయంట? కాంతి కిరీటం. యుగములు దేవుని రాజ్యంలో వాళ్ళు ఏంటంట? తేజరిల్లుతారంట. కాబట్టి అలాంటి సేవ మనము చేసినట్లయితే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? తిరిగి. చివరిగా ఒక మాట చదువుకొని ముగిస్తాను, టైం అయిపోతుంది. అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రభువుని ఎట్లా సేవించాలంట? ఆసక్తి విషయంలో మనకి ఏం కాకూడదు? మన ఆశ దినదినం ఏం చెప్పబడుతుందంటే, మొదటిలో ఉన్నటువంటి ఆ ప్రేమ దినదినం ఏమైపోతుంది? అది చల్లారిపోతుంది. అందుకొరికి పాట పాడినాడు భక్తుడు, ఆది ప్రేమను విడిచిపెట్టితివా. దేన్ని విడిచిపెట్టినట్ట మానవుడు? అది ప్రేమ, ఆదిలో ఉన్నటువంటి ప్రేమ, ఆదిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, ఆదిలో ఉన్నటువంటి ఆ సంతోషం ఏం చేస్తాడు మానవుడు? అయితే ప్రభు అంటా ఉన్నాడు,
ఆత్మలో ఏముండాలంట మనకు? తీవ్రత. అందుగురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడింది, తనలో తీవ్రత ఉంది. ఎట్లాంటి తీవ్రత? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అంటే తనలో ఏముంది? మంట. ముట్టుకుంటేనేముంది? మంట. అంటే మనల్ని ముట్టుకుంటేనే కొంతమందికి మంట వస్తుంది. అది కాదనమాట. పోయి వాని దగ్గర ఎందుకు పోయినావన్నా అంటారు. అట్లాంటిది కాదు, అట్లా కాదు. అట్లాంటి మంటగా కాదు మనం ఉండాల్సింది. అట్లాంటి వారిగా ఉండకూడదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎట్లున్నాడు? మండుచు ప్రకాశిస్తాడు. తనలో మంట, దేవుని కొరకైనటువంటి మంట, దేవుని కొరకైనటువంటి రోషం. కాబట్టి ఆత్మలో ఏముండాలంటే మనకు? తీవ్రత. అయితే ఇశ్రాయేలు ఎట్లుందంట? దుఃఖం. దేవుని సేవించడానికి ఎట్లుంది వాళ్ళకి? దుఃఖం. దేవుని సేవించే విషయంలో, దేవుని ఇంటికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, పరిచర్యలో పాలు పొందే విషయంలో వాళ్ళకి ఏముంది? దుఃఖం. ప్రియ సోదరుడా, దేవుడు నీకు మరీ ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. దేవుడు తిరిగి నేను సమకూర్చాలనుకుంటా ఉన్నాడు. ఇంతకాలం నువ్వు దేవుని సేవించే విషయంలో నిరాశతో ఉంటా వచ్చినావేమో, దుఃఖముతో ఉంటా వచ్చినావేమో, దేవుని పరిచర్యలో సంతోషంగా పాలు పొందలేకపోతా వచ్చినావేమో, దేవుని పరిచర్య విషయంలో శ్రమ పడలేకపోతా వచ్చినావేమో, నాకెందుకు అనుకుంటా వచ్చినావేమో. ఇది నువ్వు తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను సేవిస్తా, నిన్నుగాక దేనిని నేను సేవించా, నేను సేవిస్తా. ఎట్లా సేవిస్తాను? సంతోషంతో సేవిస్తా, కపటం లేకుండా సేవిస్తా. అంత మాత్రమే కాదు, నా దేహం నీకు అప్పగించి సేవిస్తా. అంత మాత్రమే కాదు, నీ మాట నేను గైకుంటా, నీ సేవలో ఉంటా, నీ పరిచర్యలో ఉంటా. అలాగూ చేసి నేను తిరిగి సమకూర్చబడతా. అలాగూ నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. దేవుడు మనకు అలాగూ సహాయం చేయండి.